రీబాండెడ్, హెచ్ఆర్, సూపర్ సాఫ్ట్, మెమరీ ఫోమ్ ఇవన్నీ కూడా కెమికల్ ప్రొడక్ట్ అండి. జేజే ఫోమ్ ఇవన్నీ కెమికల్ ప్రొడక్ట్. ఒక లారీ ఫోమ్ కనుక మిషన్లో పస్తే 10 లారీలు ఫోమ్లు వస్తాయి అనమాట. అట్లాగే లాటెక్స్ 2 ఇంచ్, 4 ఇంచ్, ఇలా 6 ఇంచ్ ఇవన్నీ కూడా నేచురల్ ప్రొడక్ట్. మొత్తం లాటెక్స్, కంప్లీట్ లాటెక్స్. మనం బాడీకి దగ్గరగా ఉంటుంది, శరీరానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి లాటెక్స్ యూజ్ చేసుకుంటే మంచిది అనమాట. మనం లాటెక్స్ మీద ఒరిజినల్ కాదనేది ఇలా వరం అని కూడా వస్తుంది మనం లాటెక్స్ మీద. అయితే లాటెక్స్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొనుక్కునే చోట కనీసం ఇప్పుడు 6 ఇంచెస్ బెడ్ అనేది యావరేజ్గా అందరూ వాడుతున్నారు కాబట్టి 4 రీబాండెడ్ 2 లాటెక్స్ తీసుకొని తక్కువ డబ్బులు అయిపోయింది. అలా కాకుండా మనం 4 రీబాండెడ్ 4 లాటెక్స్ అయితే కొద్దిగా కాస్ట్ పెరిగింది. అట్లాగే 4 రీబాండెడ్ 6 లాటెక్స్ అయితే ఇంకా రేటు పెరిగింది. మనం లాటెక్స్ వాడే కొద్దిగా రేటు పెరిగింది అనమాట. ఈ లాటెక్స్ అనేది కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళే ఆర్టిఫిషియల్గా తయారు చేసేసుకుంటున్నారు ఒకటి. రెండోది డెన్సిటీ తక్కువలో లేకపోతే ఇతర దేశాల నుంచి తక్కువ క్వాలిటీలో డెన్సిటీలు కానీ నేచురల్ లాటెక్స్ బదులు ఆర్గానిక్ లాటెక్స్ బదులు ఆర్టిఫిషియల్ లాటెక్స్ తీసుకురావటం అలా జరుగుతుంది అనమాట. ఓవరాల్గా లాటెక్స్ అనేది మంచిదే. ఏది ఆర్టిఫిషియల్ లాటెక్స్ అయినా నేచురల్ లాటెక్స్ అయినా ఈ రీబాండెడ్ హెచ్ఆర్లతో పోల్చుకుంటే మంచిది అనమాట. అదే ఈ లాటెక్స్ డెన్సిటీ పెరిగే కొద్దికి వెయిట్ పెరిగే కొద్దికి రేట్ ఎక్కువ అనమాట.